నేటి విశ్లేషణలో మన అంశం పాలస్తీనా సమస్య, కారణాలు, పరిష్కారాలు. పాలస్తీనా సమస్య అనేది 1948 నుంచి కూడా ఆధునిక ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో దాడులు జరుగుతూ ఉండడం, పాలస్తీనా ఇజ్రాయెల్ల మధ్య ఆ యుద్ధ వాతావరణాన్ని ప్రపంచం ఆందోళనకరంగా గమనిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే 15 రోజులుగా జరుగుతున్నటువంటి ఆ దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి 2-3 రోజుల క్రితమే అవి ఆగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ సందర్భంగా మరోసారి పాలస్తీనా అంశం చర్చనీయాంశమైంది. మరి ఈ సందర్భంగా మనం ఒకసారి దాని మీద దృష్టి పెడదాం. అసలు పాలస్తీనా సమస్య ఎందుకు ఏర్పడింది, దానికి కలిగినటువంటి కారణాలు, పరిష్కారాలను గురించి మనం ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. పాలస్తీనా అనేది ఒక దేశంగా ఉండేది. ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి ప్రపంచ పటంలో గతంలో చోటు ఉండేది కాదు. 1948 తర్వాత ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనేటటువంటి ఒక పటాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి పాలస్తీనా అనేటువంటి పటాన్ని తొలగించడం జరిగింది. అసలు దీనికి గల కారణాలు ఏమిటి, ఏ విధంగా ఈ పరిస్థితి జరిగింది, ప్రస్తుత తాజా దాడులకు కారణాలు, వీటన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కొంచెం ప్రాచీనమైనటువంటి చరిత్ర వైపు కూడా మనం దృష్టి సారించినట్లయితే ఈ పాలస్తీనా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రపంచంలో 3 ప్రఖ్యాత మతాలు, సెమిటిక్ రిలీజియన్స్ అని వీటినైతే మనం చెప్తూ ఉంటాము, వీటన్నింటికీ కూడా ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లేటటువంటి ప్రాంతం. అందులో ముస్లింలు మస్జిద్ అక్సా, ఇది ముస్లింలు దర్శనీయ స్థలాలైనటువంటి 3 ప్రఖ్యాతిగాంచినటువంటి స్థలాల్లో 3వదిగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అలాగే దానికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానితో పాటుగా మరి క్రైస్తవులు ఎక్కడైతే జీసస్ని, ఈసా అలైహిస్సలాంని సిలువ వేయడం జరిగిందో దానిని వారు పవిత్ర స్థలంగా భావించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అలాగే దానితో పాటుగా యూదులు ఎక్కడైతే ఒక అసత్య ప్రాతిపదికపై ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాంని దైవ మార్గంలో బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినటువంటి ప్రదేశంగా ఈ జెరూసలేం ఏదైతే ఉందో దీన్ని చూడడం జరుగుతుంది. ఈ విధంగా 3 విశ్వాసాలకి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతంగా దీన్ని మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి, చరిత్రలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రాచీన చరిత్ర వేలాది సంవత్సరాలుగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి కొంచెం ఆధునిక చరిత్రలోనే కొంచెం వెనక్కి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు ముందుకు వస్తాయి. అదేమిటంటే యూదులు ఎవరైతే ఉన్నారో వారు జీసస్ని, అంటే ఈసా అలైహిస్సలాం వారిని సిలువ వేయడానికి వారి యొక్క ప్రోద్బలంతోనే అక్కడ సిలువ వేయడం జరిగింది అనేటటువంటి విశ్వాసం క్రిస్టియన్స్ది. ఆ కారణం చేత మరి ఈసా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో, జీసస్ ఎవరైతే ఉన్నారో ఆయన చంపివేయబడ్డారు అనేటటువంటి కారణం చేత క్రైస్తవులు యూదుల పట్ల శత్రుత్వాన్ని వహించడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ కారణం చేతనే వారిద్దరి మధ్య వైరం అనేది ఉంది, ఇది మనం గమనించాలి. దాని కారణంగానే ఒకవైపు బాబిలోనియన్లు మరొక వైపు అస్సీరియన్లు, వీరందరూ కూడా ఈ యూదులపై దాడి చేయడం అనేది జరిగింది. ఆ కారణం చేత ఆ ప్రాంతం నుండి ఎక్సోడస్, విభిన్నమైనటువంటి సందర్భాల్లో యూదులు ఆ పాలస్తీనా ప్రాంతాన్ని వదిలి విభిన్నమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది చాలా కాలంగా వచ్చేటటువంటిది. చారిత్రక నేపథ్యాన్ని గురించి అయితే నేను మాట్లాడడం లేదు. అయితే మనం ఆధునిక ప్రపంచంలో మనం చూసినట్లయితే అటోమన్ ఎంపైర్ అని ఒక ఖిలాఫతే ఉస్మానియా అని చెప్పి దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ అటోమన్ ఎంపైర్ కాలంలో ఈ పాలస్తీనా ప్రాంతం తర్వాత మిగిలినటువంటి ప్రాంతాలవన్నీ కూడా అటోమన్ ఎంపైర్ కింద ఉంటూ ఉండేవి. అటోమన్ ఎంపైర్ అంటే నేటి టర్కీ ప్రాంతం. ఈ అటోమన్ ఎంపైర్ కింద ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే పాలస్తీనా ఉందో అక్కడ ముస్లింలు ఉండేవారు, యూదులు ఉండేవారు, క్రైస్తవులు ఉండేవారు. వారి మధ్య సత్సంబంధాలు కూడా ఉంటూ ఉండేవి. అందరూ కూడా కలిసి జీవితం గడిపేటటువంటి పరిస్థితి అక్కడ ఆ కాలంలో ఉండేది. అయితే అక్కడ మనం గమనించినట్లయితే విభిన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటోమన్ ఎంపైర్కి ఎండ్ ఎక్కడ జరిగింది అంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్గా పేర్కొనవచ్చు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అది జరిగిన తర్వాత ఈ అటోమన్ ఎంపైర్ అనేది అబాలిష్ అవ్వడం జరిగింది.
ఇక్కడ ఉస్మానియా ఖిలాఫతే ఉస్మానియా అనేది దానికి ఫుల్ స్టాప్ పడడం జరిగింది. ఆ కాలంలో అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏమిటంటే, ఈ ఎలీడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బ్రిటన్ కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇవి ఆ యుద్ధ ఫలంగా వచ్చినటువంటి ప్రాంతాలను పంచుకున్నాయి. అందులో భాగంగా ఈ పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటన్ తీసుకుంది, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే పరిపాలిస్తారో అక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో కూడా అదే చేశారు, విభిన్నమైనటువంటి దేశాల్లో కూడా అదే చేశారు. మరి ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీని చాలా ప్లాన్డ్గా, ప్రణాళికాబద్ధంగా వాళ్ళు అమలుపరిచి ఏ విధంగా అమలుపరిచారంటే, ముస్లింలందరికీ కొన్ని ప్రాంతాలు, అలాగే యూదులందరికీ కొన్ని ప్రాంతాలు, అలాగే క్రైస్తవులందరికీ కొన్ని ప్రాంతాలు, అలాగే వీళ్ళ పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళు వేరు. ఈ విధంగా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఈ బ్రిటన్ 1917 నుంచి కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగాయో నెమ్మదిగా వీరి మధ్య పొరపచ్చాలు రావడం అనేది మనం చూస్తాం. చరిత్రను చూసి, గ్రంథాలను చూసి, ఆ కాలంలో ఈ విధంగా జరిగింది, ఈ కాలంలో ఈ విధంగా జరిగింది అనేటటువంటి విషయాలు అక్కడ రావడం అనేది జరిగింది. అలాగే దానితో పాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే, జియోనిజం అనేటువంటి ఒక ఐడియాలజీ ప్రారంభమైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా యూదులకు ఒక ఆశ్రయం ఇచ్చేటువంటి దేశం ఏదీ లేదు. ఈరోజు యూదులు చాలా దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు, అపార్థ్యుడికి గురైపోతూ ఉన్నారు, అస్పృశ్యతకు, అంటరానితనానికి గురైపోతూ ఉన్నారు. ఏ దేశము కూడా వాళ్ళని ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. కనుక 1897లో 1897లో జియోనిజం అనేటటువంటి ఒక ఐడియాలజీని ప్రారంభించడం జరిగింది, అది బయలుదేరడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎక్కడి నుంచైతే యూదుల యొక్క ఎక్సోడస్ జరిగిందో అదే ప్రాంతంలో, అదే పాలస్తీనా ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరైపోయినటువంటి యూదులందరూ కూడా తిరిగి అక్కడికి రావాలి, వారికి ఒక ప్రత్యేక దేశం అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జియోనిజం అనేటటువంటిది ఒక ఐడియాలజీ బయలుదేరడం అనేది జరిగింది. దానికోసంగా వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. తర్వాత కాలాల్లో మనం చూసినట్టయితే 1917 గడిచింది, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, ఖిలాఫతే ఉస్మానియా అనేది అంతమైపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వెస్ట్రన్ ఐడియాలజీ యొక్క ప్రభావాలు పెరుగుతూ పోయాయి. ఇక ఆ తర్వాతి కాలంలో మనం చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయం నాటికి యూదుల యొక్క పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దెబ్బతిని ఉన్నది కనుక జర్మనీ యుద్ధ దాహంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు కనుక పరిస్థితులు మనం చూసినట్లయితే హిట్లర్ అనేటువంటి వ్యక్తి లక్షలాది మంది యూదులను ఓచుకోత కోయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా యూదులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పాలస్తీనా రావడం అనేది, అక్కడ వాళ్ళ యొక్క బసలను ఏర్పాటు చేసుకోవడం అనేది వాళ్ళు జరిగింది. అంటే వాళ్ళు పాలస్తీనా రావడం అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే తిరిగి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోయారో అక్కడకు మళ్ళీ తిరిగి వచ్చేందుకు చాలామంది యూదులు రావడం అనేది జరిగింది. ఆ కాలంలో మరి మాకు ప్రాణభిక్ష పెట్టండి, మాకు జీవితాన్ని ఇవ్వండి అనేటువంటి ఆక్రందనలు యూదుల తరపు నుండి మనం చూస్తాం. అంతకు ముందు కంటే అనేకమైనటువంటి సంఘర్షణలు జరిగాయి. అలాగే ఈ కాలంలో కూడా కొంతమంది వచ్చి అక్కడ ఉండేటటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రస్తావనలు ఏమిటంటే, మరి ఎందుకు అలా వస్తున్నారు అనేటువంటి చర్చ ఉండేది. కానీ ఇప్పుడు మానవీయ దృక్పథంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ద్వారా మరి అక్కడ అనేక మంది ఊచకోత కోయబడ్డారు కాబట్టి వారిని ఇక్కడ తీసుకుని వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నారో దీనిని వెల్కమ్ చేయడం అనేది జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా. సరే, ఆ తర్వాత 1945లో మనం చూసినట్లయితే ఈ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. అంటే రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా, రెండో ప్రపంచ యుద్ధం కూడా అనివార్యమైపోయినప్పుడు జరిగినప్పుడు ఇక మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, దేశాల మధ్య జరిగేటటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధరూపం కనుక దాల్చినట్లయితే ఈ ఆధునిక కాలంలో అణ్వాయుధాలు ఉపయోగించినట్లయితే ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది. ఇందులో శాంతి అనేది పరిడవిల్లే అవకాశం ఉండదు. కనుక దాని చర్చల ద్వారా విభిన్నమైనటువంటి దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పడడం అనేది జరిగింది.
ఈ ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత దీని దగ్గరకు తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి సమస్య ఇదే. ఇజ్రాయిల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే చాలామంది సెటిలర్స్ ఇక్కడ వచ్చి ఉంటున్నారు, మరి వీరికి ఈ దేశం ఎవరికి చెందుతుంది అనేటటువంటి ప్రస్తావన విభిన్నమైనటువంటి ప్లాట్ఫామ్స్లో రావడం అనేది జరిగింది. అయితే అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ శాతం ప్రజలు, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అరబ్ ప్రాంతంలో, అంటే ఈ ఇజ్రాయిల్ ప్రాంతంలో, ఈ పాలస్తీనా ప్రాంతంలో వాళ్ళు సెటిలర్స్గా వారి యొక్క నివాసాలు ఏర్పరచుకున్నటువంటి సందర్భాన్ని ప్రపంచం మనం చూస్తాం. దాన్నే ఆధునిక చరిత్రకారులు ఆలియాలుగా పిలుస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడాన్ని ఆలియా అని చెప్పేసి వాళ్ళు పిలవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే 1948లో ఐక్యరాజ్యసమితి ఈ సమస్యపై ఆలోచించి ఒక ప్రస్తావనను తీసుకుని వచ్చింది. ఒక పార్టిషన్ ప్లాన్ను ఇచ్చింది. భారతదేశానికి కూడా ఎలాగైతే పార్టిషన్ ప్లాన్ ఇవ్వడం జరిగిందో బ్రిటన్, అదే ఒక పార్టిషన్ ప్లాన్ని ఐక్యరాజ్యసమితి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే 55% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది మీరు ఇజ్రాయెల్ తీసుకుంటుంది, అలాగే 45% ఆఫ్ ది ఏరియాలో పాలస్తీనియన్లు ఉండాలి అనేటువంటి ఒక పార్టిషన్ ప్లాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రపోజల్ని సహజంగానే పాలస్తీనా అంగీకరించదు. ఎందుకంటే వారు శరణార్థులుగా వచ్చి మా దేశంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కనుక మరి వారికి పూర్తిగా దేశాన్ని ఇవ్వడం అనేది ఏ విధంగా సాధ్యం అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి పరిస్థితి. ఇజ్రాయిల్ కూడా దాన్ని అంగీకరించాము అని చెబుతూనే ఏమని చేసిందంటే దానికంటే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసింది. అంటే ఐక్యరాజ్యసమితి ఏ లక్ష్యంతో అయితే ఏర్పడిందో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్లు ఏ లక్ష్యంతోనైతే ఒక ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ఏర్పడడానికి కారణభూతులయ్యారో మరి వారు చెప్పినటువంటి నిర్ణయాన్నే ఇజ్రాయెల్ తిరస్కరించి అక్కడ ఏం చెప్పిందంటే మేము దీన్ని ఆక్రమించుకుంటామని చెప్పేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. దానికి ప్రతిగా అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. అంటే అటు ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్ ఈ దేశాలన్నీ కూడా ఆ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అనేది జరిగింది. అయితే ఆ 1948 ఫస్ట్ అరబ్ ఇజ్రాయిలీ వార్లో మనం చూసినట్లయితే అతి చిన్న దేశమైనటువంటి కొత్త దేశమైనటువంటి ఇజ్రాయిలే విజయం సాధించి అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకుంది. దురదృష్టవశాత్తు ఐక్యరాజ్యసమితి దాన్ని ఖండించింది తప్ప, అది దుశ్చర్య అని చెప్పింది తప్ప ఆ ప్రాంతాన్ని తిరిగి పాలస్తీనా ప్రజలకు ఇప్పించేందుకు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క వైఫల్యం. ఇక ఈ విధంగా మనం చూసినట్లయితే పాలస్తీనియన్లపై జరిగినటువంటి ఆధునిక కాలంలో జరిగినటువంటి మొట్టమొదటి అన్యాయంగా దీన్ని మనం చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి కాలాల్లో మనం చూసినట్లయితే అడపాదడప అవకాశం వచ్చినప్పుడల్లా ఆ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు, పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ 1948లో జరిగింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఈ పాలస్తీనియాలు, నేటివ్ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బలవంతంగా ఇతర దేశాలకు ఎక్సోడస్ అయిపోవలసినటువంటి పరిస్థితి, వెళ్ళిపోయి ఆయా దేశాల్లో లక్షలాది మంది నేటికి కూడా శరణార్థులుగా మగ్గుతుండడం అనేది మనం చూస్తాం. అత్యంత హృదయ విదారకమైనటువంటి సమస్యగా దీన్ని అంతర్జాతీయ సమాజం నేటికి కూడా గుర్తిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 1948 తర్వాత నుంచి ఈ పాలస్తీనా ప్రాంతంలో ఆత్మగౌరవ సమస్య వచ్చింది. మేము మా యొక్క ఇండిపెండెన్స్ని మేము తిరిగి సంపాదించుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు బయలుదేరాయి. దాని ఫలితంగానే 1964లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక సంస్థ బయలుదేరింది. అంటే ఇక్కడ మేము పాలస్తీనాన్ని మళ్ళీ మరొకసారి మేము ఫ్రీ చేయాలి, దీనికి స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి, దానికోసం స్ట్రగుల్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆర్గనైజేషన్ బయలుదేరింది. అయితే ఇక్కడ ఈ అరబ్ దేశాలు, ఈ ఇజ్రాయెల్ మధ్య జరిగేటువంటి సంఘర్షణ, వెనకాల నుంచి అమెరికా సపోర్ట్ చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా మామూలుగానే కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూదులు వచ్చి ఇక్కడ ఉండడం, నెమ్మదిగా పాలస్తీనా యొక్క డెమోగ్రఫీ చేంజ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్ల యొక్క పాపులేషన్ తగ్గిపోవడం, యూదుల యొక్క డామినేషన్ పెరిగిపోవడం అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే 1967 సెకండ్ అరబ్ ఇజ్రాయిలీ వార్ అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత మనం చూసినట్లయితే సుమారు 85% భూభాగాన్ని ఈ ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం జరిగింది. ఈ పాలస్తీనాలో ఇటువైపున ఉన్నటువంటి ఈజిప్ట్కి దగ్గర ఉన్నటువంటి ఆ గాజా ప్రాంతాన్ని, అలాగే జోర్డాన్ దగ్గర ఉన్నటువంటి ఆ వెస్ట్ బ్యాంక్ తప్ప
85% భూభాగాన్ని 1967 డేస్ వార్ కానీ సెకండ్ అరబ్ ఇజ్రాయలీ వార్ అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. ఈ వార్స్ ద్వారా ఇజ్రాయెల్ ఆ విధంగా చేయడం అనేది జరిగింది. ఇక పూర్తి ఆధిపత్యం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ వ్యవహార శైలి, ఈ విషయాలన్నీ కూడా ఇజ్రాయెల్ ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 1964కి వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చూసాం. 1967లో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు. అయితే 67లో జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఈజిప్ట్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఈజిప్ట్ అనేది ఒక అరబ్ దేశం. అప్పుడు ఈ ఇజ్రాయెల్ అనేది ఈజిప్ట్లో కొంత భాగాన్ని ఆక్రమించేసుకుంది. ఆక్రమణ చేసుకున్నటువంటి తరుణంలో ఈజిప్ట్ మళ్ళీ దాన్ని డిమాండ్ చేసింది. ఏమని అంటే, ఈజిప్ట్ మా భూభాగాన్ని మాకు ఇచ్చేయమని చెప్పేసి ఇజ్రాయెల్ని డిమాండ్ చేసినట్లయితే ఇజ్రాయెల్ ఒక కండిషన్ పెట్టింది. ఏమందంటే, మీరు మమ్మల్ని ఒక దేశంగా గుర్తించండి. ఎందుకంటే అరబ్ దేశాలు ఏమీ కూడా గుర్తించలేదు ఇది ఇజ్రాయెల్ని ఒక దేశంగా. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపోజల్ ప్రకారం ఇజ్రాయెల్ని ఒక దేశంగా అరబ్ దేశాలు ఏది గుర్తించలేదు. కాబట్టి ఈజిప్ట్ అనేటువంటి ఒక అరబ్ దేశం మమ్మల్ని గనక ఒక దేశంగా గుర్తించినట్లయితే మేము మీకు మీ ప్రాంతాన్ని నుంచి మేము వేకేట్ చేస్తామని చెప్పినప్పుడు ఏమి తప్పనటువంటి పరిస్థితుల్లో ఒక అరబ్ దేశమై ఉండి కూడా ఆ విధమైనటువంటి ప్రకటనను చేసింది ఈజిప్ట్. ఆ కారణంగా నాటి నుంచి ఈజిప్ట్ తోటి సత్సంబంధాలను ఇజ్రాయెల్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అలాగే వాళ్ళు ఏ ప్రదేశాన్ని అయితే ఆక్రమించుకున్నారో ఆ ప్రదేశాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేది కూడా జరిగింది. కానీ ఈ సెటిలర్స్ ఈ లోపల ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండడం, అలాగే పాలస్తీనియల్ని ఎప్పటికప్పుడు అందులో నుంచి బయటకు తీసివేసి వాళ్ళని నిరాశ్రయాలు చేయడం, అలాగే అందులో వాళ్ళు ఉండడం అనేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పుడు మామూలుగా సాగుతూనే పోయాయి. అయితే ఈ లోపల పాలస్తీనాలో ఒక రకమైనటువంటి అన్రెస్ట్, పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రయత్నాలు యాసర్ అరాఫత్ నేతృత్వంలో ఇవన్నీ కూడా జరగడం అనేది మనం చూసాం. అయితే 1976లో కూడా మరొక యుద్ధం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించుకునేటందుకు అవకాశం ఇజ్రాయెల్కి దొరకలేదు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూసినట్లయితే అడపాదడపా అవకాశం వచ్చినప్పుడల్లా ఇజ్రాయిల్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భయపెడుతూ ఈ పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. అంటే వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంది. వెస్ట్ బ్యాంక్ అనేది చూసినట్లయితే ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రాంతం ఉండదు. అంటే కొన్ని గజాల ప్రాంతం ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటే మరికొన్ని గజాల ప్రాంతం పాలస్తీనా ఆధిపత్యంలో ఉంటుంది, మరికొన్ని గజాల ప్రాంతం ఇజ్రాయెల్ ఆధిపత్యంలో ఉంటుంది. గవర్నమెంట్ అనేది పాలస్తీనన్ గవర్నమెంట్ అనేది వెస్ట్ బ్యాంక్లో మాత్రమే ఉంది. గజాలోకి వచ్చిన తర్వాత గాజా అనేటువంటి ప్రాంతంలో హమాస్ యొక్క పట్టు ఉండడం అనేది జరిగింది. ఈ హమాస్ అనేది దీనికి సంబంధించినటువంటి కూడా కొన్ని అంశాలను మనం తెలుసుకోవాలి. ఈ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ప్రయత్నాలు పాలస్తీనాకు ఎంత మాత్రము కూడా స్వాతంత్రాన్ని ఇవ్వలేవు అనేటువంటి ఉద్దేశంతో ఒక అతివాదమైనటువంటి దృక్పథంతో వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు హమాస్ అనేటువంటి గ్రూప్ ఏర్పడడం జరిగింది. అలాగే ఇటు పక్కన పిఎల్ఓ తరపున ఫతాహ్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ అనేది ఉంది. ఈ రెండింటి మధ్య కూడా కొంతకాలం అంతర్యుద్ధం అనేది కూడా జరిగింది. అయితే గాజా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఐక్యరాజ్య సమితి యొక్క డాటా ప్రకారం, వివరాల ప్రకారం మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో ఒకానొక ప్రాంతం గాజా. ఆ గాజా యొక్క విస్తీర్ణం వచ్చి ఒక 1/2 కిలోమీటర్ అయితే అందులో నివసిస్తున్నటువంటి ప్రజల సంఖ్య 86,000. మరి ఆ విధమైనటువంటి ఎంత హ్యూమనిటేరియన్ క్రైసిస్ అక్కడ ఉంటాయి అనేటువంటి విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఇజ్రాయిల్ యొక్క కుయుక్తులు, పన్నాగాలు, లేదంటే డాంబికాలు, లేదంటే ప్రకటనలు, వీటిని మనం చూసినట్లయితే ఏమంటుందంటే వెస్ట్ బ్యాంక్ని కూడా మేము ఆక్యుపై చేసుకుంటాము అని చెప్పేసి ఉంటుంది. వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రాంతమే జెరూసలం, ఒకానొక ప్రాంతం జెరూసలం. అయితే పార్టిషన్ ప్లాన్లో ఏం చెప్పారంటే ఈ జెరూసలం అనేది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతంగా ఉంటుంది తప్ప ఇటు పాలస్తీనాకు కానీ అటు ఇజ్రాయిల్కి కానీ ఎంత మాత్రం కూడా చెందదు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇక తర్వాతి కాలాల్లో మనం చూసినట్లయితే ఈ ప్రయత్నాలు ముందుకు ఈ విధంగా సాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలు సాగిపోతున్నాయి, సెటిలర్స్ వస్తున్నారు, ఉంటున్నారు. పాలస్తీనా ప్రజలు రోజు రోజుకి కూడా నిరాశ్రయులైపోతున్నారు. ఇక్కడి నుంచి చేతులు అర్థిస్తూ ఇతర దేశాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలస్తీనా ప్రజలు ఉన్నటువంటి తరుణంలో 1993లో ఇట్జాక్ రాబిన్ అనేటటువంటి ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్, మనం ఒక మానవతా దృక్పథం కలిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ని మనం చూస్తాం. అతను ముందుగా
పిఎల్ఓని ఎంతమాత్రం కూడా ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి అనలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి కూడా పిఎల్ఓని గుర్తించింది. ఏమనంటే ఇది ఒక సంస్థ తన యొక్క ఫ్రీడమ్ కోసం, ఆ దేశం యొక్క ఫ్రీడమ్ కోసం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయంగా ఐక్యరాజ్య సమితి కూడా పిఎల్ఓను గుర్తించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 1993లో ఈ రెండు దేశాలకు మధ్య, అటు పాలస్తీనా ఇజ్రాయిల్కి మధ్య జరిగినటువంటి పీస్ టాక్స్ మనం చూసినట్లయితే ఈ సమస్య అక్కడతో సమించిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం. ఏ విధంగా జరిగాయి? ఇట్జాక్ రాబిన్ ఏ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నాడు అంటే పాలస్తీనా వాళ్ళ యొక్క హక్కులు గౌరవించబడాలి అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని అతను తీసుకున్నాడో దీనికి అంతర్జాతీయ సమాజం చప్పట్లతో ఆహ్వానించింది. స్వతహాగా అమెరికా కూడా ఈ ప్రయత్నాలను ఆహ్వానించింది. యాసర్ అరాఫత్, ఇట్జాక్ రాబిన్ల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఓస్లో అకార్డ్ జరిగింది. అమెరికా యొక్క పర్యవేక్షణలో ఈ రెండు దేశాలు కూడా కూర్చుని మాట్లాడుకున్నాయి. అయితే దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని, ఒక అంతర్జాతీయ పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి తరుణంలో ఒక మతోన్మాది ఏ విధంగానైతే మహాత్మా గాంధీని ఆయన ఇక్కడ ప్రజలందరినీ కూడా అంటే హిందూ ముస్లిం యొక్క ఐక్యత కోసం ప్రయత్నం చేసినందుకు గాను గాడ్సే అనేటువంటి మతోన్మాది కాల్చి చంపడం జరిగిందో అదే పందాలో అక్కడ ఉన్నటువంటి ఆ యోధ మతోన్మాది ఇట్జాక్ రాబిన్ని కాల్చి చంపడం జరిగింది. అక్కడితో ఈ పాలస్తీనా సమస్యకి శాంతియుత పరిష్కారం అనేది శాశ్వతంగా మూసుకుపోవడం అనేది జరిగింది. దానికి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ఇది దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన. ఇక ముందు నుంచి కూడా భారతదేశం ఈ ఇజ్రాయెల్ యొక్క ఏర్పాటును తిరస్కరించింది. ప్రపంచంలో చాలా దేశాలు తిరస్కరించలేదు. అరబ్ దేశాలు 12 తిరస్కరించాయి. 13వ దేశంగా భారతదేశం 1948లోనే ఇజ్రాయెల్ని ఏర్పాటు జరుగుతుంది అంటే దాన్ని తిరస్కరించింది. ఎందుకు? ఇప్పటిదాకా లేని ప్రపంచంలో ఉన్నటువంటి పాలస్తీనాన్ని తొలగించి మీరు ఇజ్రాయెల్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి పాలస్తీనాకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటించినటువంటి దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక తాజా వివాదం ఏమిటి? దీనికి కలిగినటువంటి పరిస్థితులు ఏమిటి? రంజాన్ నెలలో వచ్చినటువంటి వివాదం యొక్క వాస్తవికత ఏమిటి అనేటువంటి విషయాలను మనం చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ ఇందులో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా తన యొక్క ఏ దేశపు ప్రధానమంత్రి లేదంటే ప్రెసిడెంట్ అయినా తన యొక్క ఉనికిని గురించే చూసుకుంటాడు. దానికోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే ఇజ్రాయిల్లో గత 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏ పార్టీకి కూడా మెజారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా అపద్ధర్మ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు కొనసాగుతూ ఉన్నాడు గత 2 సంవత్సరాలుగా. ఇది ఒక వాస్తవం. మీరు దీన్ని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే ఎన్నిక జరగడం ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, వారు ఈ మతోన్మాదులకు కానీ లేకపోతే ఇజ్రాయెల్ రాజ్యం ఉండాలి అనేటువంటి వాళ్ళు కానీ ఓటు వేయడంలా. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో 120 పార్లమెంటు స్థానాలు ఉన్నట్లయితే ఈ లిక్విడ్ పార్టీ బెంజమిన్ నెతన్యాహు యొక్క లిక్విడ్ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు 30 మాత్రమే. 61 స్థానాలు కావాలి. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇలా 4వసారి అక్కడ ఉన్నటువంటి 15 పార్టీల మధ్య జరిగినట్లయితే ఆ ఎలక్షన్ జరిగినట్లయితే హమాస్ ఉంది, ఫతహ్ పార్టీ ఉంది, ఇంకా మరికొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. 15 పార్టీల వరకు కూడా ఇజ్రాయెల్లో మనకు ఉంటాయి. మరి ఈ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేయగా వాళ్ళు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే జరిగింది ఏమిటంటే ఏ పార్టీకి కూడా మెజారిటీ రావడం లేదు. మెజారిటీ రానటువంటి పక్షంలో ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తారు రాష్ట్రపతి. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనైక్యత కారణం చేత వారు రాలేనటువంటి పరిస్థితుల్లో విధి లేక మరొకసారి ఎలక్షన్లు పెట్టేటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల కాలంలో 4 సార్లు జరిగింది. కాబట్టి మరొకసారి జరగబోయేది ఏమిటంటే ఇజ్రాయిల్లో అతి తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికలను గెలవాలి అంటే ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి? అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని విడదీసేటువంటి డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ ఉపయోగించాలి. అలాగే మతాన్ని రెచ్చగొట్టాలి. ఈ ప్రయత్నాలని కూడా సాధారణంగా దేశాధినేతలు చేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే నెతన్యాహు ఏం చేశాడంటే రంజాన్ మాసంలో తనకు ఏ విధమైనటువంటి హక్కు లేనటువంటి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ బైతుల్ మఖదీస్పై దాడి చేయడం జరిగింది. అంటే అందులో ఎవరైతే నమాజులు చదువుకుంటున్నారో, ఇఫ్తార్ సందర్భంగా వాళ్ళు ఆరాధనలో ఉన్నారో దానిపై దాడి చేయడం అనేది జరిగింది. ఏదో వట్టినే చిన్న కారణం చేత.
ఏదో కారణాన్ని ప్రపంచానికి చూపడానికి. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దానికి ఆనుకున్నటువంటి షేక్ జర్రా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనియన్లను తొలగించి బయట నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అందులోకి చొప్పించేటటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఆ కాలంలో రెచ్చగొట్టే నినాదాలు, ర్యాలీలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఏమిటయ్యా అంటే అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ దేశంలో ఉంచకూడదు, వాళ్ళని బయటకు తరమాలి అనేటువంటి నినాదాలతో ర్యాలీలు కూడా చేయడం జరిగింది. సహజంగానే తమ యొక్క భూభాగంలో నిలువు నీడ లేకుండా చేసినటువంటి ఆ విధంగానే మేము జీవిస్తున్నామే, ఆ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే ఆ దాడికి విక్టిమ్స్గా ఉన్నారో వాళ్ళు ప్రతిస్పందించారు. అందులో హమాస్ కూడా ఉంది, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ప్రతిస్పందించారు. అయితే ఐక్యరాజ్య సమితి ఈ సంఘటనలన్నింటినీ కూడా చూస్తూనే ఉంది. చూస్తూ ఉంటూ రెండు దేశాల మధ్య శాంతి అనేది ఉండాలి, ఈ విధమైనటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉండకూడదు అని చెప్పేసి ప్రకటనలు కూడా ఇచ్చాయి. అయితే ఇలాంటి తరుణంలో జరిగింది ఏమిటంటే దీనిని ఆసరాగా తీసుకుని ఎప్పుడైతే ఈ హమాస్ కానీ సాధారణ పౌరులు కానీ ఇజ్రాయెల్ యొక్క దాడులకు, ఇజ్రాయలీ బలగాల యొక్క దాడులకు వారు స్పందించారో వెంటనే ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళపై భారీ స్థాయిలో అణ్వాయుధాలను గాజాపై వేయడం అనేది జరిగింది. గాజా తర్వాత టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతం ఉంది, అది ఇజ్రాయెల్ యొక్క రాజధాని. అలాగే ఇటు పక్కన దానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నటువంటి బోర్డర్లో మనకి బోర్డర్ వైపుగా మనకి ఈ జోర్డాన్ని ఆనుకొని జోర్డాన్ బోర్డర్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతం కనపడుతుంది. అంటే ఈ విధంగా ఇజ్రాయెల్ మరొకసారి తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించే బలహీనమైనటువంటి పాలస్తీనా ఏదైతే ఉందో దానిపై విచక్షణారహితమైనటువంటి దాడులు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ అయితే అని చెప్పింది ఏమిటంటే ఇది ఒక ఊచకోత అని చెప్పేసి ఆయన అన్నాడు. భద్రతా మండలి ఖండించింది, యుఎన్హెచ్ఆర్సీ ఖండించింది, ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడుల్ని ఖండించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అమాయకమైనటువంటి పౌరులు, అలాగే గాజాలో ఉన్నటువంటి మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటిపై జరిగినటువంటి భయానకమైనటువంటి దాడి, ఈ దాడులు గత 12 రోజులుగా ఏవైతే జరిగాయో వీటన్నింటినీ కూడా మనం కనుక పరిగణలో తీసుకున్నట్లయితే ఎంత అమానవీయంగా ఇజ్రాయిల్ వారిని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడం, వారిని దాడి చేసే విధంగా ప్రేరేపించడం, ఆ తర్వాత వారిని అణిచివేయడం అనేటువంటి కుట్రలు ఇందులో సాగడం అనేది మనం చూస్తాం. డే 1 ఎప్పుడైతే ఈ దాడులు ప్రారంభమయ్యాయో ఆ రోజునే హమాస్ పిలిపించింది కాల్పుల యొక్క విరమణకు, రండి మనం చర్చించుకుందామని చెప్పేసి ఉంది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అమెరికా పిలిపించింది, అలాగే ఫ్రాన్స్ అయితే ఒక తీర్మానం చేసి దాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకొచ్చినట్లయితే భద్రతా మండలిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ఆ సమావేశానికి, ఆన్లైన్ సమావేశానికి వెళ్ళలేదు. అంటే అక్కడ కాల్పుల విరమణకు అంతర్జాతీయ ప్రయత్నాలు ఏం జరిగాయన్నది కనుక మనం చూసినట్లయితే అమెరికా యొక్క దుర్బుద్ధి మనకు అర్థమవుతుందన్నమాట. ఈ సందర్భంగా వీటో అనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ వీటో అనేటువంటి చట్టంపై కూడా మనం మాట్లాడాలి. ఈ వీటో అధికారం, వీటో పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ని గురించి కూడా అంతర్జాతీయ సమాజం ఈరోజు ఆందోళన చెందుతూ ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన చాలాసార్లు చెప్పాడు. ఏమనంటే ఇదెక్కడ డెమోక్రసీ? 4 దేశాలు వీటో పవర్ కలిగి ఉన్నటువంటి 5 దేశాల్లో 4 దేశాలు ఒకే మాట మీద ఉంటే, మెజారిటీ లేనటువంటి ఒక దేశం ఏదైతే ఉందో ఒక దేశం వేరొక మాటపై ఉంటే, ఇక్కడ ప్రజాస్వామ్యంలో మెజారిటీకి విలువ ఇవ్వాలి. ఆ 4 దేశాలు మాట్లాడినటువంటి మాటను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీటో పవర్తో ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఆ ఒక దేశం ఏదైతే వీటో చేసిందో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత దారుణం. ప్రజాస్వామ్యాన్ని ఐక్యరాజ్యసమితి అపహాస్యం చేస్తుంది అనేటువంటి మాటను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగానే మన్మోహన్ సింగ్ గారు ప్రస్తావించడం అనేది జరిగింది. మిత్రులారా, ఈరోజు కూడా ఆ విధమైనటువంటి రిఫార్మ్స్ భద్రతా మండలిలో రావాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యరాజ్యసమితిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ అగ్రరాజ్యాలు ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ వీళ్ళు ముందు వైపున మాట్లాడుతూ ఒకలా చెబుతూ ఉంటారు, ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటారు, తీర్మానాలు చేస్తూ ఉంటారు. కానీ వెనక నుంచి మాత్రం పూర్తి స్థాయిలో సపోర్ట్ పాలస్తీనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇస్తూ పాలస్తీనాలో మారణ హోమాన్ని కొనసాగించడానికి వాళ్ళు కారణమవుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేనటువంటి కారణం చేత మరొకసారి ఎన్నికల్లో గెలవాలని బెంజమిన్ నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే అతను ఈ దాడుల ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి
ఆలోచన దృక్పథాన్ని కల్పించదలిచాడు. అదేమిటంటే ఇజ్రాయిల్కి ఈరోజు థ్రెట్ ఉంది పాలస్తీనా నుంచి, పాలస్తీనా సామాన్యమైనటువంటి పౌరుల నుంచి. కాబట్టి ఈ సామాన్యమైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇజ్రాయిల్ యొక్క రాజ్యాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి దీన్ని తొలగించి ఇజ్రాయిల్ రాజ్యాన్ని లేదంటే గ్రేటర్ ఇజ్రాయిల్ని స్థాపించగలిగేటువంటి శక్తి లికుడ్ పార్టీకి మాత్రమే ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించి ప్రజలందరూ కూడా మరొకసారి లికుడ్ పార్టీకి ఓటు వేసే విధంగా వారి యొక్క మైండ్ సెట్స్ని మార్చడానికి గోబల్స్ ప్రచారం కొరకు ఈ భయానకమైనటువంటి దాడులకు బెంజమిన్ నెతన్యాహు దిగాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిత్రులారా, మనం చూసినట్లయితే పాలస్తీనా గురించి మనం చేయాల్సినటువంటిది ఏమిటనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తిస్తే, ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా యొక్క చరిత్రను కూడా మనం గమనించినట్లయితే సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ప్రయత్నం చేశాయి సౌత్ ఆఫ్రికాకి స్వాతంత్రాన్ని ఇవ్వకుండా. కానీ నెల్సన్ మండేలా యొక్క కృషి వలన సౌత్ ఆఫ్రికాకు కూడా స్వాతంత్రం అనేది రావడం జరిగింది. మరి ఈరోజు పాలస్తీనా వెనకాల ఎవరు లేరు అని చెప్పేసి అనుకున్న మానవ సమాజం ఉంది. ఈరోజు పాలస్తీనా వెనకాల ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ రాజకీయ నాయకుడు ఎవరు నెతన్యాహు ఉండకపోవచ్చు, కానీ ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ఘోరాన్ని వాళ్ళు చూడలేక వాళ్ళు ఉదాహరణకి బ్రిటన్లో ఉన్నటువంటి ఎవరైతే ఇజ్రాయిలీస్ ఉన్నారో వారు యొక్క ప్రయత్నాలను మనం చూసినట్లయితే ఈ పాలస్తీనాపై జరిగేట దాడులను వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళ ఫ్రాన్స్లో, బ్రిటన్లో, మాడ్రిడ్లో, స్పెయిన్లో, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు కూడా జరిగాయనేటువంటి విషయాన్ని సందర్భంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక పాలస్తీనా ప్రజలకి మనం సాలిడారిటీని చూపిస్తూ మరి పాలస్తీనా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇచ్చే విధంగా ప్రెజరైజ్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మనం కాదనలేనటువంటి అవసరం ఉందని మనం గుర్తించాలి. ఎందుకంటే రక్షణకు సంబంధించినటువంటి 23 తీర్మానాలు భద్రతా మండలి ఇప్పటివరకు చేసింది ఏర్పడిన తర్వాత, ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత. అందులో 17 తీర్మానాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే. ఇజ్రాయెల్ మానవ హక్కుల యొక్క విధ్వంసానికి, హననానికి కారణభూతం అవుతుందని చెప్పేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 17 సార్లు తీర్మానం చేసింది భద్రతా మండలి. అంటే ప్రపంచమంతా ఈరోజు కూస్తుంది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలు. కనుక ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల యొక్క ఆకాంక్షలకు, వాళ్ళ యొక్క కనీసమైనటువంటి మానవ హక్కులను కల్పించేందుకు జరిగేటటువంటి పోరాటంలో ప్రజలందరూ కూడా మతాలకు, కులాలకు అతీతంగా పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మానవత్వానికి సంబంధించినటువంటి సమస్య, మతాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఆ 3 మతాల మధ్య జరిగేటువంటి ఘర్షణ కాదది. ఆ ఘర్షణ దేనికోసం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఘర్షణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనుక మనం బలహీనుల వైపులుగానే ఉండాలి. భారతదేశం కూడా బలహీనుల వైపుగానే ఉంది. గతంలో కూడా దాని యొక్క ఏర్పాటును, ఇజ్రాయెల్ యొక్క ఏర్పాటును తిరస్కరించింది. పాలస్తీనా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలని కోరేటువంటి దేశంలో భారతదేశం కూడా ఉంది. కనుక భారతదేశ ప్రజలందరూ కూడా ప్రజల్ని చైతన్యం చేస్తూ ఇజ్రాయెల్ యొక్క దురాగతాలను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తీయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ యొక్క కుయుక్తుల్ని చిత్తు చేసే విధంగా వీటో పవర్ని మరొకసారి సమీక్షించాలని, అలాగే అక్కడ మెజారిటీ ప్రజలు లేదంటే దేశాలు, ఆ 4 దేశాలు ఏ విషయాన్ని అయితే చెబుతాయో దానిపైనే అమలు జరగాలి తప్ప ఈ వీటో పవర్ని అనేది తొలగించాల్సినటువంటి అవసరం పట్ల కూడా పెద్ద స్థాయిలో చైతన్యాన్ని విభిన్న వేదికలపై తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.